వెల్కమ్ టు డివైన్ న్యూస్. నేను నీలిమా. ఇక డీటెయిల్స్ చూస్తే అధికారుల నిర్లక్ష్యం నశించాలి. ఫైట్ ఫర్ బచ్చన్నపేట. జనగాం జిల్లా బచ్చన్నపేట మండల కేంద్రంలో ప్రజలు పెద్ద సంఖ్యలో ధర్నా నిర్వహించారు. రోడ్ల మరమ్మతులు చేపట్టి ప్రజలను రోడ్డు ప్రమాదాల నుండి కాపాడాలని డిమాండ్ చేశారు. కొడవటూరు ఖమ్మం నుండి పోలీస్ స్టేషన్ వరకు గుంతలు ఉండటంతో రోడ్డు ప్రమాదాలు జరిగి ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని బచ్చన్నపేట ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్, ప్రస్తుత ఎమ్మెల్యే అధికారులు ఇక్కడికి రావాలని, సమస్య పరిష్కరించాలని, లేదంటే ఇక్కడి నుండి కదలం అంటూ ఉద్యమాన్ని ఇలాగే కొనసాగిస్తామంటూ ధర్నా చేయడంతో 2 కిలోమీటర్ల వరకు వాహనాలు నిలిచిపోయాయి. దుమ్ము ధూళి వలన దగ్గు, అనేక రోగాలు వస్తున్నాయని తెలిపారు. ఎంఆర్ఓ వచ్చి సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం అయ్యేటట్టు కృషి చేస్తానని తెలపడంతో బచ్చన్నపేట ప్రజలు ధర్నా ముగించారు. ఈ రోజు జరుగుతున్నటువంటి కార్యక్రమానికి చేసినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ రోజు బచ్చన్నపేటలో అత్యంత దారుణంగా ఉన్నటువంటి ఈ రోడ్డు పైన ఈ రోడ్డును బాగు చేయాలని, ఈ రోడ్డు ద్వారా అనేక మంది చెప్పుకోవాలన్నటువంటి సమస్యలు, అనేక శ్వాసకోశ ఇబ్బందులు కూడా జరుగుతా ఉన్నాయి. అట్లా జరుగుతున్నా సరే ఈ ప్రభుత్వం స్పందించకుండా అదే విధంగా ప్రాణాలు మారుతున్నటువంటి ఈ విషయం పైన మీరు పోరాటానికి వచ్చినటువంటి బచ్చన్నపేట ప్రజలందరికీ కూడా తరఫున ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. అదే విధంగా రేపు ఖచ్చితంగా ఈ రోడ్లను కనుక వేయకపోతే ఈ ఉద్యమం అనేది ఇంకా తారా స్థాయికి పోతున్న విషయాన్ని మీ అందరికి గుర్తు చేస్తా ఉన్నాం. మీ అందరి భాగస్వామ్యంతో మీరందరూ కూడా మన ప్రాణాల కోసం మనమే పోరాటం చేయాలి. ఏ వ్యక్తితో కాబట్టి ఇక్కడికి వచ్చినటువంటి నాయకులు రోడ్డు కాంట్రాక్టర్లకు వాళ్ళకి క్లియర్ గా చెప్పడం జరిగింది. వారం రోజుల్లో దానికి పరిష్కారం చూపించి రోడ్డు పోయాలని చెప్పి అధికార పార్టీ గవర్నమెంట్ ఉంది, స్థానిక సంస్థ ఎమ్మెల్యే ఉన్నాడు. ఎవరు పట్టించుకో వాళ్ళు కూడా వస్తున్నారు పోతున్నారు. అవి చూసలేక వేరు ఉంటుంది. ప్రజాప్రతినిధులకు అధికారులు వెంటనే స్పందించాలి. అధికారులు వెంటనే స్పందించాలి. అధికారులు వెంటనే స్పందించాలి. అధికారులు పూనుకొని ఈరోజు బచ్చన్నపేట ప్రజలందరం కలిసి కూడా పెద్ద ఎత్తున భారీ సంఖ్యలో ధర్నా చేయడం జరిగింది. ఈ ధర్నాలో బచ్చన్నపేట ప్రజలందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఈ ధర్నా సందర్భంగా మేము అధికారులకు అదేవిధంగా పార్టీలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ రోడ్డును కనుక బాగు చేయకపోతే బచ్చన్నపేట ప్రజలైనటువంటి మేము ఈ ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేస్తామన్న విషయాన్ని వాళ్ళను గుర్తు చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ బచ్చన్నపేట పేరుకే నేషనల్ హైవే కానీ అనేక గుంతలతోటి, దుమ్ముతోటి, ధూళితోటి నిండిపోయి ఉన్నది. దుమ్ము ధూళితోటి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నా సరే అధికారులు స్పందించకపోవడం అనేది హేయమైనటువంటి చర్య. ఖచ్చితంగా అధికారులు స్పందించాలి. ఈ రోడ్డు మరమ్మతును వెంటనే రోడ్డును వేయాల్సిన బాధ్యత వాళ్ళపైన ఉన్నది. ఈ రోడ్డు ద్వారా, ఈ గుంతల ద్వారా అనేక మంది యువకులు, అనేక మంది ప్రజలు చనిపోతున్నా సరే నిమ్మకు నీరెత్తినట్టు అధికారులు ఉన్నారు, అదేవిధంగా పార్టీలు ఉన్నాయనే విషయాన్ని మేము ఈ సందర్భంగా మేము అందరికీ కూడా గుర్తు చేస్తూ ఉన్నాం. కాబట్టి వెంటనే అధికారులు స్పందించాలి. కాంట్రాక్టర్ కూడా నిర్లక్ష్యంతో డబ్బులు వస్తేనే చేద్దాంది అని సైలెంట్గా ఉంటుందంటే కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కూడా దీంట్లో ఉన్నది. కాంట్రాక్టర్ కూడా వెంటనే స్పందించి ఖచ్చితంగా రోడ్డు వేసే విధంగా కూడా ఆయన కృషి చేయాలని కూడా విషయం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా బచ్చన్నపేట ప్రజల తరఫున మేము ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం. ఈ రోడ్డు కనుక వారం రోజులలో కనుక బాగు చేయకపోతే ఈ బచ్చన్నపేట బంద్ కూడా పిలుపునిస్తూ ఉంటాం. అదేవిధంగా ఇదే రోడ్డు పైన వంట వార్పు కూడా చేస్తామన్న విషయాన్ని మేము ఖచ్చితంగా గుర్తు చేస్తూ ఉన్నాం. కాబట్టి అధికారులు వెంటనే స్పందించాలి, ఈ రోడ్డును బాగు చేయాలని కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. బచ్చన్నపేట చౌరస్తాలో ఫైట్ ఫర్ బచ్చన్నపేట ఆధ్వర్యంలో గ్రామంలో ఉన్న ప్రజలందరూ కలిసి ధర్నా చేయడం జరిగింది. ఎందుకు అనగా నేషనల్ హైవే ఏదో మన బైపాస్ రోడ్ అని సాకుతో
ఇది నిమ్మకు నీరెత్తినట్టు మొత్తము ఇది అలాగే ఉంచి రిపేర్ చేయకుండా ఉంటే దుమ్ము ధూళితో వ్యాపారాలు కానీ ప్రజల ఆరోగ్య సమస్యలు చాలా నిలయతాండమైంది. ముఖ్యంగా ఈ నేషనల్ హైవే మీద ఈ బ్రిడ్జిలు కట్టి బచ్చన్నపేట ఆధ్వర్యంలో ప్రతి యువకుడు కదిలొచ్చిండు. మాకు చాలా సంతోషం. దేనికనగా బచ్చన్నపేట ఎస్ఆర్ పెట్రోల్ బంక్ నుండి రోడ్డు కమాన్ వరకు దుమ్ము ధూళి గుంటలు మరియు వాణిజ్య సముదాయాలు నడవకుండా, తిండిబండారాల షాపులు నడవకుండా రోగాలు వస్తున్నాయి. అందుకోసము ఫైట్ ఫర్ బచ్చన్నపేట ఆధ్వర్యంలో అందరూ యువకులము అఖిల పార్టీలు కలిసి అన్ని రకాలు కలిసి మేము చేయడం జరుగుతుంది. ఇక్కడ ఎమ్మెల్యే గారు నిర్లక్ష్యం అవపడుతుంది, మాకు అధికార పార్టీ నిర్లక్ష్యం అవపడుతుంది. ఎందుకంటే ఇప్పటికైనా స్పందించి తెల్లారిది వాళ్ళు అటు ఇటు వస్తుపోతుంటారు. మరి వాళ్ళకు అధికారులకు చెప్పే బాధ్యత వాళ్ళకు ఉంది. ఎంఆర్ఓ కానీ ఆర్డీఓ కానీ కలెక్టర్ కానీ చొరవ తీసుకొని 15 రోజుల కింద మాకు పేపర్కి ఇచ్చారు. మేము 3 సార్లు పేపర్కి ఇస్తే ఉన్నారు. మీ రోడ్డు బాగా అవుతుంది, కాంట్రాక్టర్ చెప్పాం, పనులు అయితే వారం ఉన్నాడు. వారం కాదండి, 15 రోజులు అయినాం. ఈ 15 రోజులు అయినాం. ఇప్పుడు ఎంఆర్ఓ వచ్చి మాకు అభయం ఇచ్చిండు ఏంటంటే వారం రోజులు మీకు వేస్తాడు. వారం రోజులు ఒకవేళ ఈ రోడ్లకి రిపేర్ చేయకుండా ఉంటే 15వ రోజు వంట వార్పు పెట్టి బచ్చన్నపేట బంధు పిలిపిస్తాము. మరి ఇక్కడ ఏంటంటే బచ్చన్నపేట నుండి హైవే రోడ్డు జనగాం పోయే వల్ల ఈ కందకాలు మోరి లెక్కలు తీసిన కందకాలు తీసి అట్లే ఉంచున్నారు. అక్కడ కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఆ కందకాలు కూడా ఊడిపోయలేదు. మళ్ళీ చెంపగిలుసులో ఉన్న దుమ్ము, ఆ దుమ్ముతో ఇంకో వాహనాలు వస్తలేవు. అక్కడ కూడా యాక్సిడెంట్లు అయినాయి. అక్కడ కూడా బల మీకే పడ్డారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి, రోడ్డు కాంట్రాక్టర్ స్పందించి, ఎమ్మెల్యే గారు, అధికార పార్టీ అందరూ స్పందించి తగు నిర్ణయం తీసుకొని వారం 10 రోజుల్లో మాకు బీటీ రోడ్డు నిర్మాణం చేయాలని కోరుతున్నాము. ఒకవేళ వేయని పక్షంలో మేము కనుక ప్రజలందరం కలిసి అన్ని పార్టీలు అంతా యూత్ కలిసి బచ్చన్నపేటలో వంట వరకు పెట్టి మేము బంధువు చేసి బచ్చన్నపేట బంధు పిలుపునిచ్చి మేము ధర్నా చేస్తామని నిర్ణయించి చెప్తాను. జై హింద్. పొద్దున 4 గంటలు పోయేటోళ్ళము 6:30కు ఎడుగుడికి పోవాల్సి వస్తుంది గుంతల బాధతోటి. ఇక లారీలు ఎదురుకొస్తే బండి సైడ్ పెట్టుకొని ఆపుకొని మళ్ళీ చాలు చేసుకొని మళ్ళీ పరిస్థితి వచ్చింది. 50 ఏళ్ళ నుంచి లేని బాధ ఇప్పుడు వచ్చింది. ఎందుకంటే ఇక్కడ ఒక బచ్చన్నపేట ఏయి ఉండేది. ఏయి గారు అన్న పొక్క పోతే ఆ పొక్కకు మట్టి తెచ్చన పోసేది, సిమెంట్ కలిపి పోసేది. ఇప్పుడు ఉన్న ఈ గారికి వీళ్ళకి సిగ్గు సెలవు ఉందో లేదో కానీ ఇంత ప్రజలను సర్వనాశనం చేస్తున్నారు. ఎమ్మెల్యేలు కానీ, ఓడిపోయిన ఎమ్మెల్యే కానీ, గెలిచిన ఎమ్మెల్యే కానీ అధికారం లేదు. ఊరు దాటితే మేము బతికినట్టు మేము 4 సార్లు పోతాము. ఆడవాళ్ళ మగవాళ్ళం దిగి బడి నూక్కొని పోయే పరిస్థితి వచ్చింది. మసాలా బస్తాలు వేసుకొని నూక్కొని ఒక ఆడవాళ్ళు వెనక నూకాలి, ముందర ఆంటీలు పట్టుకోవాలి. ఇటువంటి పరిస్థితి ఒక 2 కిలోమీటర్లు బాగా సర్వనాశనం అయిపోతున్నాం. మేము 3 సంవత్సరాల నుంచి చూస్తున్నాం. అవుతుంది అని అట్లా కూడా ఇట్లా, మరి అట్లా అయితే అట్లా కాదు, ఇట్లా కాదు. ఈ ఊరు ఇంత పెద్ద ఢిల్లీ టు కలకత్తా రోడ్డు, ఢిల్లీ టు మద్రాసు రోడ్డు, ఇంత పెద్ద రోడ్డుని ఇంత చిన్నగా చేసారు. ఇవాళ దీన్ని పట్టించుకో. ఇది ఒక ఏఈ గారు ఉండదు ఎప్పటికీ 30-50 ఏళ్ళ నుంచి చూస్తున్నాం. ఏఈ గారు లేడు, డిఈ గారు లేడు. ఇక్కడ ఈ డాబు బంగ్లు అనేది వాళ్ళు దానికి శుద్ధి లేదు, నాశనం లేదు. ఇంకా రైతులను ఆదుకోవాలని మేము బచ్చన్నపేట మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ నుండి కొరటూరు కమాన్ వరకు గుంతలమయంగా ఉన్న రోడ్డును పూడ్చాలని చెప్పి ఫైట్ ఫర్ బీపీటీ ఆధ్వర్యంలో ఈరోజు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇంతకు ముందే ఒక 5 నుంచి 6 సంవత్సరాల ముందే మేము ఫైట్ ఫర్ బీపీటీ ఆధ్వర్యంలో ఒక దాత సహాయంతో ఇక్కడ ఈ గుంతలను మేము యువకులమే స్వయంగా కూడా పూడ్చడం జరిగింది. అప్పుడే సంబంధిత అధికారులు ఎవరైతున్నారో వారందరి దృష్టి కూడా తీసుకోవడం జరిగింది. అయినా కూడా 5 నుంచి 6 సంవత్సరాలు గడువస్తున్నా కూడా సంబంధిత అధికారులు ఎవరు కూడా స్పందించిన పాపన పోలేదు. అంటే నిమ్మకు నీరెత్తగా వాళ్ళు వివరిస్తూ ఉన్నారు. అయితే ఏదైతే ఈ బచ్చన్నపేట రోడ్డు ఏదైతే ఉన్నదో దాన్ని వెంటనే మరమ్మతు చేయకపోతే, ఒకవేళ ఈ వారం నుంచి 10 రోజుల పాటు మరమ్మతు చేయకపోతే మా ఫైట్ ఫర్ బీపీటీ ఆధ్వర్యంలో మళ్ళీ ఈ బచ్చన్నపేట మొత్తాన్ని బంధుకు పిలుపునిచ్చి వంట వార్పు చేపడతాము. ఈ ఫైట్ ఫర్ బీపీటీ ఆధ్వర్యంలో మరింత ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పి సంబంధిత అధికారులకు తెలియజేస్తాం. లేటెస్ట్ అప్డేట్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ని క్లిక్ చేయండి.